నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. వైసీపీ ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఎన్నికలకు ముందుకు బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించి ఇప్పుడు సాధికార యాత్ర పేరుతో ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారంటూ దుయ్యబట్టారు. వారికిచ్చిన మాట నిలబెట్టుకొని మళ్లీ వారిని ఓటు అడగాలని సవాల్ విసిరారు. మీరు ఆ రోజు 15,000 సంవత్సరానికి ఇస్తానని మీరే చెప్పారు. ఇవ్వకుండా మళ్ళీ బీసీ సాధికార యాత్రని ఊర్లు తిరిగే హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నా. ఈ 5 సంవత్సరాలకు 75,000 కోట్ల రూపాయలు మా బీసీలకు అప్పు ఉన్నారు, మీరు రుణపడున్నావు. మొట్టమొదటిసారిగా 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాట నిలబెట్టుకుని మళ్ళీ ఓటు అడగమని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు ఈ విషయం అడగాలి. మోసం చేయడంలో దిట్ట, అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఈ ముఖ్యమంత్రి. చెప్పిన అబద్ధం చెప్పకుండా కన్నార్పకుండా చెప్పేస్తూనే ఉంటాడు. అంటే మనందరం నమ్మాలనే ఉద్దేశంతో. ఇంకో పక్క ఆర్థిక ఎదుగుదల కోసం అన్ని వర్గాల్లో 50% బీసీలకు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? మీ దగ్గరుండే పనులన్నీ లాగేసుకున్నారు. అవునా కాదా? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో ఎన్ని పార్టీలు వచ్చినా తాము జగన్ వెంటే నడుస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని ప్రత్యర్థిగా చూస్తామన్నారు. కుటుంబాలను చీల్చి రాజకీయం చేయాలని చూస్తున్నారని, అలాంటి నైజం సోనియా గాంధీ, చంద్రబాబుకే చెందుతుందని ఆరోపించారు. మరోసారి జగన్ ను సీఎం చేసేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా, కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా, చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు. మీకు మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి 14 నెలలు జైలుకు పంపించారు. మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులను కూడా చీల్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం. అంతే తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎవరినైనా కూడా మేము అదే దృష్టిలో చూస్తాం. జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు టీడీపీ నేత సోమిరెడ్డి. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి జగన్ అంటూ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేతలపైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే జగన్ ఎవరిని శత్రువులుగా చూడకూడదంటూ స్పీచ్లు ఇవ్వటం విడ్డూరమంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, అందరూ సమానంగా చూస్తా అంటే ఆయన రా వచ్చి చూడు ఎంతమందిని సమానంగా చూస్తున్నావు. సర్వేపల్లిలో నీ మంత్రి ఏం చేస్తున్నాడో చూడు. 7 మంది దళితులు భూమి కబ్జా చేస్తే ఫెన్సింగ్ పగలగొట్టి హ్యాండ్ ఓవర్ చేస్తే మళ్ళీ ఇప్పుడు పోయి ఆర్టీఓ అందరూ పోయి ఇక్కడ 90 సెంట్లు రెడ్డి గారికి కావాలంట. వాళ్ళ మామలు 90 సెంట్లు శ్మశానానికి ఇచ్చేసి ఉన్నారంట. వాళ్ళ పొలం పోయిందంట, పట్టా మీ పొలం ఏంటని చెప్పేసి. ఏం జరుగుతుంది జిల్లాలో? బాసి బలిసిపోయి ఉన్నాడు కదా, గౌతమ్ రెడ్డి బలిసిపోయి ఉండవుగా, మిద్దెల మీద మిద్దెలు కట్టుకుంటున్నావుగా. అది దళితుల పేదోళ్ళు రామదాస్ కంట్రీలో బీసీలు వాళ్ళ భూమి శాశ్వత భూ చట్టం కింద తేవా? ఆ డబ్బా కొట్టుకుంటారా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ మీ దాకా? ఆయన జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో పోయే లోపల శాశ్వత భూ చట్ట హక్కు కింద పేదోళ్ల భూములు మా ఎమ్మెల్యేలు మంత్రులు దాచుకోండి పంచుకోండి ఆయన చెప్తుంటాడు కదా. అందుకోసం చట్టం తెచ్చినట్టుంది జగన్మోహన్. పెత్తందారీ పోకడ నుంచి మళ్లీ ప్రజాస్వామ్యంలోకి బీసీలు వెళ్లాలంటే ప్రభుత్వ మార్పు అనివార్యమని కామెంట్ చేశారు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. బీసీలంతా ఐక్యమై ఈ ప్రభుత్వాన్ని ఓడిద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ ఆవిర్భవించిందే బీసీల సంక్షేమం కోసమని చెప్పారు. ఈ పెత్తందారీ ప్రభుత్వంలో బీసీలు అణగదొక్కేటువంటి విషయాలన్నీ కూడా మన వాళ్ళు చెప్పారు. అంచేత ఈ యొక్క పెత్తందారీతనం నుంచి మళ్ళీ మన ప్రజాస్వామ్యంలోకి వెళ్ళాలంటే బీసీలందరూ నడుం కొట్టి ఈ మార్పుకి మీరు నాంది పలకవలసినటువంటి ముఖ్యమైనటువంటి భాగస్వామ్యం. కాబట్టి సమాజంలో 50% మనం ఉన్నాం కాబట్టి మనం
ఒక ప్రముఖమైనటువంటి భూమికను పోషించవలసినటువంటి బాధ్యత, రేపు ప్రభుత్వాన్ని మార్చేటువంటి పరిస్థితి మీరందరూ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మన బీసీలంతా అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకు తీసుకురావాలి అనేది మనం చూస్తే మనకు చాలా నష్టం జరిగింది. నష్టాలన్నీ కూడా అచ్చెన్నాయుడు గారు చెప్పారు, మిగతా వాళ్ళందరూ కూడా చెప్పారు. ఈ విధంగా దాదాపు స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాల పైన అయితే ఇంకా సమాజంలో ఉండేటువంటి 50% పైన ఉన్నటువంటి జనాలకి ఏ విధమైనటువంటి న్యాయం చేయకపోగా పెత్తందారితనంతో మనందరిని కూడా అణిచివేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మార్చవలసినటువంటి శక్తి ముఖ్యంగా బీసీల మీద ఉంది. ఆ విధంగా ప్రభుత్వాన్ని మార్చవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం బీసీలకు స్వర్ణయుగం టీడీపీతోనే సాధ్యమని టీడీపీ నేత కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు కోసం ప్రతి ఒక్కరం పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. జిల్లాలో ఈ ప్రోగ్రాం జరుగుద్ది. 25 పార్లమెంట్లో కూడా ఈ ప్రోగ్రాం 175 నియోజకవర్గాలు 962 మండలాలు వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. 25 పార్లమెంట్లో అత్యంత భారీ సమావేశాలు మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం ఈ జేహో బీసీ ద్వారా. ఇప్పటి వరకు మనం ప్రతి పార్లమెంట్లో ఒక రౌండ్ టేబుల్ బీసీ సమావేశం పెట్టి అన్ని సామాజిక వర్గాల్ని పిలిచి వాళ్ళ యొక్క సాధక బాధలు తెలుసుకుని వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చుకున్నాం. తర్వాత వర్క్షాప్ కూడా ఇప్పుడు జేహో బీసీ ద్వారా ఈ కార్ల ద్వారా వర్క్షాప్ మనం ఈరోజు జరుపుకుంటున్నాం. 962 మండలాలు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లబోతా ఉన్నాం. ప్రతి మండలంలో కూడా 1000 మందికి తగ్గకుండా మనం మన బీసీల సత్తా ఏంటో చూపించే విధంగా ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా 25 పార్లమెంట్లో 25 అత్యంత 4000 నుంచి 10,000 మంది తగ్గకుండా ఒక కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో మనం చేసుకోబోతా ఉన్నాం. బీసీ సమస్యల మీద అదేవిధంగా స్థానికంగా రాష్ట్ర స్థాయి సమస్యల మీద కూడా మనం మాట్లాడుకోవడం జరుగుద్ది. మంగళగిరిలో బీసీలకు అవకాశం ఇస్తే ఈర్ష్యతో పార్టీని వీడారంటూ ఆర్కే పైన ఫైర్ అయ్యారు గంజి చిరంజీవి. గతంలో అభివృద్ధి జరిగిందంటూ చెప్పిన ఆయనే ఇప్పుడు ప్లేటు పిరాయించారంటూ మండిపడ్డారు. ఆర్కే మాటలను మంగళగిరి ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటూ కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఇచ్చారు, 2019లో ఇచ్చారు. నిన్ను గెలిపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీ ముక్కు ముఖం తెలవపోయినా మంగళగిరి ప్రజలు నీకు ఓటేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాటిని. మీరు ఏ విధంగా ఆ మంగళగిరి నాది, మంగళగిరిలో అభివృద్ధి జరగలేదని మీరే అనేక మీడియా వాళ్ళకి అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు. 500 కోట్ల రూపాయలతో మంగళగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేశా, లింక్ రోడ్లు డెవలప్ చేశా, కమ్యూనిటీ హాల్ని కట్టాను, హాస్పిటల్స్ని కట్టాను, స్విమ్మింగ్ పూల్ని కట్టాను, అన్ని విధాల అభివృద్ధి చేశానని చెప్పిన నువ్వే ఈరోజు ప్లేట్ పిరాయించి పార్టీ పక్కకి రాగానే డబ్బులు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయలేదు. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పు ఆల రామకృష్ణారెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి మనిషి మీకు అండగా ఉండకపోతే మంగళగిరిలో 1 రూపాయైనా నువ్వు ఖర్చు పెట్టే అవకాశం నీకు వచ్చేదా? ఆయన సపోర్టు చేయకపోతే నువ్వు అభివృద్ధి చేసేవాడివా? అభివృద్ధి చేశానని ఒకసారి చెప్పి పార్టీ ఫిరాయించిన తర్వాత మంగళగిరిలో అభివృద్ధి చేయాల నాకు సహకరించలేదు జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే సీఎంఓ ఆఫీస్ అని అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం చాలా తప్పు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై ఘాటుగా స్పందించారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. తాను షర్మిలతో వెళుతున్నానంటూ తప్పుడు రాతలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు. ఊపిరి ఉన్నంత వరకు జగనన్న వెంటే ఉంటానని కామెంట్ చేశారు. ప్రజలందరూ ఏకమైతే ఎన్ని పార్టీలు కలిసినా జగన్ ఏమీ చేయలేవన్నారు. ఆ రోజు తండ్రి చనిపోతే అనవసరంగా 16 నెలలు జైల్లో పెట్టినా కూడా కన్నీళ్లు కాల్చకుండా ఏడుపుకం పెట్టకుండా ధైర్యంగా పోరాడాడు. కానీ ఒక్కడు వీళ్ళ మాదిరి నీచ రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కుటుంబాలలో చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పెడుతూ మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళా వాళ్ళే కథలు రాస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి శరీరంలో పక్కపోతాడంట అని రాస్తున్నారు. సిగ్గుండాలి. వారి పిచ్చిన కొడుకలారా, మీ మాదిరి యదోపనులు చేసేటువంటి క్యారెక్టర్ కాదురా. మీ ప్రజలు మద్దతు రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం, చిత్తశుద్ధితో రాజకీయాలు చేసాం. ప్రజాసేవే ధ్యేయంగా
నిజాయితీ శ్వాసగా బతికేటువంటి వాళ్ళం. జెండా పుట్టింది మన చేతుల పైన పుట్టినటువంటి జెండా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఊపిరి ఉన్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు మనం ఎవరితో ఉంటాం? జగన్మోహన్ రెడ్డితో ఉంటాం. కానీ ఇంకొక నీచులు నికృష్టులు మాట్లాడే విధంగా వీరమాదిరి రోజుకు ఒక పార్టీ. ఏపీ బీజేపీ నేత సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకునే వారు అధిష్టానంతో మాట్లాడాలని కామెంట్ చేశారు. పొత్తులపై ఏ నిర్ణయమైనా తమ పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకుంటుందన్నారు. పొత్తుల అంశము చర్చకొచ్చింది. అయితే సమస్య ఏంటంటే పొత్తులు మేము ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కనిపించినా కూడా పొత్తులేంటి బీజేపీ. నేను అడుగుతున్నది ఏంటంటే పొత్తులు మేము కాదు కదా, ఒక చేయి కాదు కదా. ఎవరితైతే మేము పొత్తు పెట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు కూడా స్పందించాలి కదా. మేము పొత్తు పెట్టుకుంటున్నాం, ఎస్ ఈ పార్టీతో మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నాం, వెళ్ళండి. మా కేంద్ర నాయకత్వం మేము పదే చెప్తున్నాం, పొత్తులు అనేది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగానే ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు. కాబట్టి ఎవరైతే పొత్తుల గురించి అనుకుంటున్నారో, ఏ పార్టీల మధ్య ఉంటాయనుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు వెళ్ళి మా కేంద్ర పార్టీ నాయకులు పొత్తుల విషయం చర్చించాలి. మనం అడగాల్సిన విషయం కూడా మిగతా పార్టీలు కూడా పొత్తు గురించి అడగాలి. సింగిల్ గా పోటీ చేయాలనుకున్నాను నేను. ఇప్పుడు 175-25 అని కూడా చెప్పాను. ఇప్పుడు ఓపెన్ ఇప్పుడు అవతల వ్యక్తి నుంచి కూడా రావాలి కదా. రెండు చేతులు చప్పట్లు కలవాలంటున్నాం. మా స్టాండ్ ఎట్లా చెప్తాం? మా వైపు నుంచి ఎట్లా చెప్తాం? మీ ఇంట్లో ఏం వంట చేసుకోవాలి నేను ఎలా చెప్పగలను? రెండు వైపుల నుంచి రావాలి. రెండు వైపుల నుంచి, అటువైపు నుంచి కూడా రావాలి కదా. మేము ఈ రాష్ట్రంలో ప్రకారం వాస్తవ పరిస్థితుల ప్రకారం అయితే భారతీయ జనతా పార్టీ కొద్దిగా బలహీనమైన పార్టీ. అటువంటప్పుడు ఏదైతే బలమైన పార్టీ ఉందో వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి కదా. వాళ్ళు చెప్పమనండి, చెప్తే దాన్ని బట్టి మా నిర్ణయం పార్టీ ఏంటి. జనసేన నుంచి తాము ఎప్పుడు దూరంగా జరగలేదని కామెంట్ చేశారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. పొత్తుల విషయంలో కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళతామని చెప్పారు. అయితే ఈ విషయంలో బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అంటూ స్పష్టం చేశారు పురంధేశ్వరి. మాతో పొత్తులో ఉన్నారని చెప్పారు. మేము కూడా ఎప్పుడు కూడా జనసేన నుండి దూరంగా జరిగామని నేను చెప్పలేదు. కార్యకర్తల యొక్క మనోభావాలకు అనుగుణంగా మేము వెళ్తాం. ఏ విషయం మీదైనా సరే వారందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. పొత్తు అనేది నిర్ణయం మేం కాదు కదా చేసేది. కాబట్టి ఇవన్నీ కూడా పైకి పంపిస్తాం, వారు నిర్ణయించి చెప్తారు మాకు. అది మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అండి. మీరు వారిని అడగాలి కదా, వారి అభిప్రాయం మీరు తీసుకోవాలి. అన్ని విషయాలు ఇక్కడికి శివప్రకాష్ గారు వచ్చారు, అన్ని విషయాలు వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వారు ఈ విషయాలన్నీ కూడా పైకి ఢిల్లీకి తీసుకుని వెళ్తారు. పార్టీ కోసం తన పదవిని కూడా త్యాగం చేసేందుకు సిద్ధమని కామెంట్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు. ఏపీ పీసీసీ చీఫ్ మార్పుపైన హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామన్నారు. ఏపీలో జగన్ను, కేంద్రంలో మోదీని ఓడించడమే తమ లక్ష్యమని కామెంట్ చేశారు. అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సో డెఫినెట్గా త్వరలో కూడా కొంతమంది శాసనసభ్యులుగా ఉన్నటువంటి వారు, మాజీ శాసనసభ్యులు, పార్టీ ప్రముఖులు, వివిధ రాజకీయ పక్షాల్లో పనిచేస్తున్న ప్రముఖులు వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు. గతంలో కూడా నేను మీతో చెప్పాను, చాలామంది మాతో టచ్లో ఉన్నారని చెప్పి. అదంతా డెఫినెట్గా యాజ్ అండ్ మ్యాన్ మెటీరియల్ అయినప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. సో డెఫినెట్గా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం త్వరలోనే మా ఇన్ఛార్జి వారు కూడా వస్తారని చెప్పడం జరిగింది. సో వారు వచ్చి అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా రివ్యూ చేస్తారు. దాని తర్వాత ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. డెఫినెట్గా కాంగ్రెస్ అధ్యక్షులు ఏది నిర్ణయిస్తే దానికి నేను సిద్ధపడి ఉంటాను. పార్టీ హైకమాండ్ ఇప్పటివరకు బాధ్యతలు ఇది నిర్వర్తించంటే అది నిర్వర్తించాను. ఏఐసిసి సెక్రటరీగా గతంలో నాకు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు. ఇట్ ఈస్ అప్ టు ద హైకమాండ్. కాంగ్రెస్ వెల్కమ్ బ్యాక్. అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దిగుతున్నారంటూ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆటో డ్రైవర్లను బీఆర్ఎస్ నేతలు కావాలనే ఉద్దేశంతో వారిని రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఉచ్చులో పడొద్దని కోరారు. అద్దె బస్సులు నడవేయాలని ఎక్కడ ప్రకటన చేయలే. వాళ్ళ యాజమాన్యం నాకు కూడా కలిసారు, ఆర్టీసీ ఎండీ గారిని కలిసారు, కమిటీ వేసినాం. 10 రోజుల సమయంలో కూడా వాళ్ళ యొక్క గ్రీవెన్స్, వాళ్ళ యొక్క బాధను ప్రభుత్వం వింటది, పరిష్కరిస్తుంది. సమ్మెకు అటువంటి పోయే అవకాశం లేదు. ఒకవేళ మేము వాళ్ళకు న్యాయమైన కోరిక వినకపోతే కదా, ఆ సంఘాన్ని కూడా అడగండి. వాళ్ళు ప్రకటన ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఇది కొంతమంది దొంగలు సృష్టిస్తున్నటువంటి రాజకీయం. బస్సు యజమానుల సంఘం నన్ను కలిసింది, ఆర్టీసీ ఎండీ గారిని కలిసింది, వాళ్ళు మీటింగ్ అయింది, స్పష్టంగా వాళ్ళ అంశానికి ఒప్పుకున్నారు. దీని మీద తెలంగాణ ఆర్టీసీని చూసేటువంటి, ట్రాన్స్పోర్ట్ను చూసేటువంటి ప్రెస్ మీట్
ఆ యొక్క సంఘ నాయకులతో మాట్లాడమని కూడా కోరుతా ఉన్నా. మేము సానుకూలంగా ఉన్నాం. ఇది కాదు, ఆటో కార్మికులకు ఒకవేళ నష్టం జరిగితే కూడా మేము ఓపెన్ బహిరంగంగా దేవాలయం ముందు నిల్చొని చెప్తా ఉన్నాం. వాళ్ళకు వ్యతిరేకం కాదు. మేము మహిళలకు ఉచితంగా ప్రయాణం నిర్ణయం తీసుకున్నాం. ఆటోలకు నష్టం జరగాలని కాదు. ఒక నిజంగా నష్టం జరిగితే నేను ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తా ఉన్నా, వాళ్ళ సమస్య పరిష్కరిస్తాను. మీరు తెలంగాణ బిడ్డలు, మా ఇంటోళ్ళు, మీకు నష్టం చేసేటువంటి మాకు అవసరం లేదు. అనవసరంగా టీఆర్ఎస్ చక్కర్న పడకండి. ధర్నాల పేరు మీద అనవసరమైనటువంటి ఆలోచన చేయకండి. 4 లక్షల ఎక్కే మెట్రో వచ్చింది, ఏం చేశారు? ఊలో ఓబర్ వచ్చింది, ఏం చేశారు? అరే ఇలా అనేకమైన రకాలు వస్తాయి. దానికి కమిషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, అందుకే ఆ ప్రాజెక్టు జాతీయ హోదా పొందలేదంటూ ఫుల్ ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ కామెంట్ చేశారు. అప్పులపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉందంటూ మండిపడ్డారు. నువ్వు 10 సంవత్సరాల అధికారులు ఏం చేసినవే? నువ్వు ఒక జాతీయ ప్రాజెక్టు ఆమోదం పొందే అవకాశం ఉండి కూడా నీ అవినీతి భాగోత్వం కొనసాగించుకోవడానికి ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టే జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందుతో నీ అవినీతికి కళ్ళెం పడుతుందని చెప్పని దాని జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందకుండా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అప్పులు నెట్టిండు కేసీఆర్ అని చెప్పట్లేదు. ఓన్లీ ఆయన కమిషన్ల భాగోత్వం కొరకు ఏది ఇస్తుందో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టే జాతీయ ప్రాజెక్టు రూపుదిద్దుకోలేకపోయింది. దానికి ఆయన బాధ్యత వహించాలి. రాష్ట్రం మీద 1,00,000 కోట్ల అప్పుల భారం మోపబడ్డం జరిగింది అని అంటే కేవలం ఏది ఇస్తుందో కేసీఆర్ కమిషన్ల కక్కుర్తితో చెప్పంటాడు. వాస్తవాలు ఏదితో ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పంటూ నేను ఇంకా కూడా మీకు జ్ఞానోదయం కాకుంటే ఎట్లా అంటే ఇంకా కూడా జ్ఞానోదయం కాకుంటే ఎట్లా? ఆ ప్రతిపక్ష స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ ప్రతిపక్ష స్థానాన్ని కొల్లగొట్టడానికి కొరకొండి పక్క పార్టీలు తయారు కూర్చున్నాయి. నువ్వు ఏ ప్రతిపక్షాన్ని పార్టీ అని నువ్వు భావిస్తున్నావో ఆ ప్రతిపక్ష స్థానాన్ని కూడా కొల్లగొట్టడానికి నీ పక్కన ఏది ఇస్తుందో నీ పాలనలు కావాలి కూర్చున్నారని చెప్పంటూ నేను దాన్ని కాపాడు. తమది గడీలా పాలన కాదని గల్లీ బిడ్డల పాలన అని మంత్రి సీతక్క అన్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి భయపడి దుష్ప్రచారం చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు. అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బతకలేకపోతున్నారని సీతక్క ఎద్దేవా చేశారు. అధికారం లేకుండా బతకలేనటువంటి పరిస్థితి ఉంది. అహంకారము, అధికారము, పెత్తనము ఇవన్నీ కలగలిసినటువంటి నాయకత్వం, ఫ్యూడల్ నాయకత్వం వాళ్ళ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే తట్టుకోలేకనే ఈరోజు దుష్ప్రచారం అనేటువంటి ఒక దారిని ఎంచుకొని మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది 2వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది 7వ తారీఖు నాడు. 9వ తారీఖు నుంచి మేము ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తూ మిగతా హామీల కోసం దరఖాస్తులు తీసుకోవడం కోసం ప్రజాపాలన పెట్టడం జరిగింది. అంటే మేము 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు నాడే ఇంకెప్పుడు అమలు చేస్తారు అని మాట్లాడారు. 5 సంవత్సరాల క్రితము మరి ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి కనీసం ఎంత ఘోరంగా రైతులను ఇబ్బంది పెట్టిరో మర్చిపోయారో నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల క్రితం మొట్టమొదటి హామీగా దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పారు. 10 ఏళ్ళైనా కూడా మరి మీరు దానికి పూనుకోకుండా 3వసారి కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని చేసినటువంటి ఈ మోసం ప్రజలు మర్చిపోలేకనే అన్ని వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి అవకాశం. కాంగ్రెస్ గుర్తుపైన 420 అని ముద్రించే ధైర్యం ఎక్కడిదంటూ కేటీఆర్ పైన టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హాట్ కామెంట్ చేశారు. ప్రజలు అధికారానికి దూరం పెట్టారని జీర్ణించుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 10 సంవత్సరాల్లో మీ చేతకాన్ని తదాన్ని మీరు నిరూపించుకున్నారు కాబట్టే, ప్రజలను మీరు మోసం చేశారు కాబట్టే ప్రజలు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునేసి మిమ్మల్ని అధికారానికి దూరంలో పెట్టాలని పెడితే మీరు అది జీర్ణించుకోలేక నీటి నుండి బయటపడే చేపలేక తల్లడిల్లిపోతూ మాట్లాడుతున్నారన్న మాట మనం చేస్తా ఉన్నాం. ఇండియా కూటమి బలపడుతోందనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రీ ప్లాన్డ్ గా పార్లమెంట్లో పొగదాడి చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.
అదంతా బీజేపీ ఆడిన డ్రామా అంటూ కామెంట్ చేశారు. అయోధ్య గుడిని ప్రారంభించి ఓట్లు దండుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందంటూ ఆరోపణలు చేశారు. ఇండియా కూటమి బలపడతా ఉంది. ఈ బలపడుతున్నటువంటి క్రమంలో బీజేపీ ప్రభుత్వం ఒక వికృతమైన చర్యలు తీసుకుంటా ఉంది. అన్ని ప్రీ ప్లాన్డే. ఇప్పుడు పార్లమెంట్లో పొగబాంబు ప్రీ ప్లాన్. ప్రీ ప్లాన్ ఎందుకు చెప్తానంటే ఇచ్చింది పాసిబుల్ చెప్పాడు, వేసింది పొగబాంబు వాళ్ళ ఇద్దరు కార్యకర్తలు. మరి బాంబు లాంటిది పొగబాంబు వేశారు. నిజమైన బాంబు వేసి ఉంటే, అమిత్ షా పైన వేసి ఉంటే, మోడీ పైన వేసి ఉంటే, లేదా ప్రతిపక్ష నాయకుల పైన వేసి ఉంటే ఏమై ఉండేది? మరి 3 అంచెలు టెస్టులు ఉంటాయి. అజిత్ పాషా కూడా ఎంపీగా ఉన్నాడు. ఎంపీ కదా, ఎంపీకి పాస్ తీసుకున్న 3-4 చోట్ల చెకప్స్ ఉంటాయి, స్కానింగ్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు ఎట్లా తీసుకెళ్ళగలిగాడు? అంటే హోమ్ మినిస్టర్ అంత చేతకాంతనమా అంటే నేను ఒప్పుకోను. హోమ్ మినిస్టర్ మోస్ట్ ఎఫిషియెంట్, మోస్ట్ క్రిమినల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు కూనంనేని సాంబశివరావు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 5 ఎంపీ స్థానాలు ఇవ్వాలని కోరతామని కామెంట్ చేశారు కూనంనేని. ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, నల్గొండ, భువనగిరి ఇవ్వాలని అడుగుతామన్నారు. పార్లమెంట్లో కూడా మొత్తం ఆల్ ఇండియా స్థాయిలో జరిగే దీనిలో వాళ్ళు కూడా కృతనిశ్చయంతో ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కూడా ఉండాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండి మేము మన ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినప్పుడు అప్పీల్ కూడా పెట్టాం. అప్పీల్ పెడితే అది ఆల్ ఇండియా కదా అని చెప్పారు. సరే నారాయణ గారు వీళ్ళు సరే దేని దానికైనా ఇక్కడిది రండి అజీజ్ పాషా గారు, ఆ విధంగా దాన్ని కూడా మేము ఖచ్చితంగా పార్లమెంట్ కూడా మేము బార్గెయిన్ చేస్తున్నాం. అంటే వాళ్ళకైనా మనకైనా. ఇది వాల్టీ పొలిటికల్ ఫైర్. చూస్తూనే ఉండండి 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.